హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఎస్ఎస్జి గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ వారి యొక్క మెషినరీ గురించి తెలుసుకోబోతున్నాం. వీళ్ళ దగ్గర దొరికేటటువంటి మెషినరీ ఏదైతే ఉందో అది మనకి చాలా యూస్ఫుల్ మెషినరీ. చాలామంది దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, వ్యాపారాలు చేయాలి అంటే ఫ్యామిలీని వదిలేసి వెళ్ళాలా అని బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఇది చాలా మంచి బిజినెస్ అండి. ఇక్కడ చూస్తున్న ఈ డైస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా, ఈ మెషినరీ అంతా కూడా పేపర్ ప్లేట్ వర్క్కి సంబంధించిందనమాట. పేపర్ ప్లేట్స్ అనేవి ఇప్పుడు జమానాలో చాలా ఎక్కువగా యూజ్ అవుతున్నాయండి. చాలామంది విరివిగా వాడుతున్నారనే చెప్పచ్చు. ఒక 10 మంది ఇంటికి వచ్చారు అంటే నార్మల్ ప్లేట్స్ కంటే పేపర్ ప్లేట్స్ తీసుకొచ్చేసి అక్కడికి ఆ పూట గడిపేస్తున్నారు. అంత ఎక్కువగా పేపర్ ప్లేట్ యూసేజ్ అనేది ఉంది. సో ఇక్కడ ఈ డై వచ్చేసి మనకి చూస్తున్నారు కదా, ఎస్ఎస్జి ఎంటర్ప్రైజెస్ వారు చాలా చక్కగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క డైస్ అన్నిటినీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి ఇస్తున్నారండి. ఇక్కడ మనకి బాక్స్ టైప్ దొరుకుతాయి, స్క్వేర్ టైప్ దొరుకుతాయి, అలాగే రౌండ్ షేప్ దొరుకుతాయి, ఇలా అరిటాకు మోడల్, ఇలా చాలా మోడల్స్ మనకి దొరుకుతాయి అన్నమాట. సో ఏ డై కావాలన్నా కూడా ఆ డై మనకి వీళ్ళ దగ్గర ఉంటుంది. సో దాన్ని వీళ్ళు సప్లై చేస్తారనమాట. సో మనం ఇక్కడ చూస్తున్నటువంటి మెషినరీ అంతా కూడా వీళ్ళ దగ్గర తయారవుతుంది. దీన్ని మనం రీజనబుల్ ప్రైస్లో వీళ్ళ దగ్గర కొనుక్కోవడమే కాదండి, వీళ్ళు మనం తయారు చేసినటువంటి పేపర్ ప్లేట్స్ని ఎక్కడ అమ్మాలి, ఎలా అమ్మాలి అని మీరు దిగులే పెట్టుకోకండి, అది కూడా మేము చూసుకుంటామని చెప్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ మెషినరీలో పేపర్ రోల్ని ఇలా పెట్టేసి చక్కగా మనం ఫిక్స్ చేసి వదిలేసాం అనుకోండి, ఆటోమేటిక్గా అదే చక్కగా తయారు చేసేస్తూ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా ఈ మెషిన్ రోజుకి ఎన్ని తయారు చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఇది 1 HP మోటార్తో రన్ అవుతుంది. మన ఇంట్లో పెట్టుకుని మనం హ్యాపీగా రన్ చేసుకోవచ్చు. 2-3 పని వాళ్ళు ఉండాలి అని అస్సలు బెంగపడకండి. మీరు ఒక్కళ్ళే కూర్చొని ఉదయం పిల్లలు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంటికి మళ్ళీ వాళ్ళు వచ్చే వరకు 8 hours పాటు మీరు చేసుకునేటటువంటి చాలా చక్కటి బిజినెస్ అని చెప్పొచ్చు అనమాట. సో ఈ 1 HP మోటార్ తోటి మనం తయారు చేసేటటువంటి ఈ డైస్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకు వచ్చేసి గంటకు 2000 నుంచి 4000 ప్లేట్ల వరకు గంటకు మనం తయారు చేసుకోవచ్చు. పర్ డే వచ్చేసి అంటే 8 గంటలకు మనం 16,000 నుంచి 32,000 ప్లేట్ల వరకు తయారు చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా, మనకి ఎటువంటి శ్రమ లేకుండా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లోనే ఒక పక్కగా మనం ఒక ప్లేస్ అనేది పెట్టేసుకున్నాం అనుకోండి, దీనికి సరిపోతుంది. సో ఈ రఫ్ అంతా మిగిలిపోయిందంతా కూడా మనం చక్కగా పేపర్ రీమోడల్ దానికి పంపించేసుకోవచ్చు కూడా. ఎటువంటి వేస్టేజ్ కూడా మనకి ఉండదన్నమాట. సో వీళ్ళు మనం తయారు చేసినవి కూడా వాళ్ళే మార్కెటింగ్ చేయడానికి, అలాగే డీలర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా మనకు పరిచయం చేస్తారు. మనం తయారు చేస్తున్నాం కాబట్టి మన నంబర్ని కూడా ఈ సర్కిల్ మొత్తానికి కూడా స్ప్రెడ్ చేస్తారనమాట. సో అలా మనం తయారు చేసిన వాటిని మనం ఎలా సేల్ చేయాలి అని బాధపడాల్సిన పని కూడా లేదని చెప్తున్నారండి. సో వీళ్ళ దగ్గర దొరికేటటువంటి డైస్ అన్నీ కూడా చాలా చక్కగా మనకి రెగ్యులర్ యూసేజ్తో ఉన్నవే కాబట్టి మనం తయారు చేసే స్టాక్ అంతా కూడా తొందరగా సేల్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డైస్ అనమాట. మీకు కావాల్సిందంతా కూడా వీళ్ళ దగ్గర ఈజీగా మనకి దొరికిపోతుంది. మనకు డైస్లో వచ్చేసి సింగిల్ క్రాంక్ డై, డబుల్ క్రాంక్ డై ఉంటుంది, అలాగే హైడ్రాలిక్ సింగిల్ క్రాంక్, హైడ్రాలిక్ డబుల్ క్రాంక్ కూడా మనకి దొరుకుతుంది అనమాట. ఫుల్లీ ఆటోమేటిక్ మెషిన్ కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక పర్సన్ కూర్చోవాలి, ఉండాలి అనేదే ఉండదనమాట. ఓన్లీ ప్యాకింగ్ సెక్షన్ వరకే మనం చూసుకుంటే సరిపోతుంది. సో లేబర్ ఛార్జెస్ కూడా ఏమీ ఉండవు. మనం శ్రమపడ్డం, మనం కష్టపడ్డం, మనం తయారు చేసుకోవడం, మనం సేల్కి పంపించుకోవడం. రా మెటీరియల్ కూడా దొరుకుతుంది. సో రా మెటీరియల్తో పాటు మెషినరీ మీకు దొరుకుతుంది కాబట్టి ఎటువంటి దానికి ఎక్కడికి వెళ్ళి వెతుకోవాల్సిన పని అయితే మనకి అస్సలు ఉండదని చెప్తున్నారండి. అండ్ అలాగే మనకు ఆన్ సైట్ సర్వీస్ ఉంటుందండి. మంత్లీ వచ్చేసి మనం ఎంత తక్కువ వేసుకున్నా కూడా 2 నుంచి 3 లక్షల వరకు కూడా ఈజీగా సంపాదించుకోవచ్చు అనమాట. అంటే కష్టే ఫలి అనేది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఏముందండి, మిషన్ కొనగానే వచ్చేస్తాయా? రావు కదండి. మనం పొలంలో విత్తనం వేసిన తర్వాత దాని టైం వచ్చే వరకు కూడా వెయిట్ చేస్తేనే కదా చక్కగా మనకి పంట వస్తుంది. అలాగే ఇది కూడా పేపర్ కొనేసాం, మిషన్ కొనేసాం, అయిపోయింది కదా అంటే కాదు. దాన్ని చక్కగా ఆన్ చేయండి, దాని పని వచ్చేస్తూ ఉంటుంది. మీరు పేపర్ ప్లేట్స్ తయారైనట్టు ప్యాక్ చేసుకోండి. ఆ తర్వాత సేల్ చేయడం కోసం అని చెప్పి మేము ఇచ్చిన అడ్రస్లకి వెళ్ళండి, చక్కగా సేల్ చేసుకోండి. డీలర్స్ కూడా మీతో కాంటాక్ట్ అవుతారు. ఇదంతా కూడా మేము చూసుకుంటాం. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక మా కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు అన్ని రకాలుగాను హెల్ప్ చేస్తారు. అండ్ అలాగే మీకు రా మెటీరియల్ కూడా మా దగ్గర దొరుకుతుంది కాబట్టి ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో నచ్చిందా? తప్పకుండా ఒక లైక్ చేసి ఈ బిజినెస్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.